మెగా ఫైనల్. ఓకే, మరి ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? yes సుకన్య గారు, ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు నిజంగా చాలా చక్కగా యాక్టివ్గా నవ్వుతూ వచ్చారు. ఎందుకో చెప్పనా, ప్రతిసారి ఎలా వస్తారు తెలుసా? ఇప్పుడు డెమోనా అని చెప్పేసి అంటారు. నిజంగా ఈరోజు కూల్ గా ఉన్నారు. మెగా ఫైనల్స్ అనా? అవునా? అందుకనే. సుకన్య గారు ఏం చేస్తారు ఇంతకీ ఈరోజు? కొర్ర గోంగూర బాత్ అండి. కొర్ర గోంగూర బాత్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొర్ర గోంగూర బాత్ కి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూను, సాంబార్ పొడి 2 టీ స్పూన్లు, అల్లం కొత్తిమీర పేస్ట్ 1 టీ స్పూను, టమాటా గుజ్జు 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, నెయ్యి 1 టేబుల్ స్పూను. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. స్టవ్ వెలిగించేద్దాం. ఓ 2 వెలిగిద్దాం. తప్పకుండా అండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. కొర్రలు వచ్చేసి ఉడికించుకొని పెట్టామండి. ఇది వచ్చే కొర్రలు అంటే ఏంటి అంటే మిల్లెట్స్ అంటారు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. సో ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇందులో స్టాక్ పోద్దాం. సో ఇవి వచ్చేసి సాంబార్ ఆనియన్ అంటారు. అవే వేసుకోవాలా ఏంటి? అంటే అదేంటంటే కొంచెం ఒకలాంటి స్వీట్నెస్ వస్తుంది. ఓకే. ఈ కొర్రలు మీరు రెగ్యులర్ గా వాడుతుంటారా అండి? వాడతామండి. యాక్చువల్గా కొర్రలు ఏంటంటే ఫర్గాటెన్ ఏన్షియంట్ ఇండియన్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. మన ఫోర్ ఫాదర్స్ అంటే నాన్నమ్మలు అమ్మమ్మలు వచ్చేసి జొన్నలు సజ్జలు అవి ఫార్వర్డ్ చేశారు. మన పేరెంట్స్ అవి యాక్సెప్ట్ చేశారు. ఇవి తక్కువ వర్షానికి పండుతాయి కాబట్టి వీళ్ళు మర్చిపోయారనమాట. మనం రైస్ బదులు ఇది యూజ్ చేయొచ్చు. ఓ, రైస్ కి ఆల్టర్నేట్ గానా? ఆల్టర్నేట్. ప్లస్ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అన్నమాట. కొర్రల్ని ఉడికించిన నీళ్లు అండ్ అలాగే వెజిటబుల్స్ ఉడికించిన నీళ్లు అంటే ఆ స్టాక్ ని కూడా వాడుతున్నారు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇది వేసేద్దాము. అది కందిపప్పు ఉడికించిన కందిపప్పు. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇందులో గోంగూర వేసేద్దాం. ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం, కొంచెం ఉప్పు వేసేసుకుందాం, కొత్తిమీర యాడ్ చేద్దాం అండి. ఇలా చేసేద్దాం. ఈ గోంగూర మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం అంటే టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. గరం మసాలా అంటే ఇది ఇలా సపరేట్ గానే కుక్ చేసుకోవాలా? యాక్చువల్ అయితే అండి అంటే ప్రీవియస్ డేస్లోన అన్నీ కలిపి బాయిల్ చేసి జస్ట్ నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. సో మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు సపరేట్ చేసి అలా బాగుంటుందా ఇలా బాగుంటుందా? ఏదైనా బాగుంటుందండి. అదేంటి? సాంబార్ పౌడర్ వేసాం. సాంబార్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉడకబెట్టిన వెజిటబుల్స్. సో ఇవన్నీ బీన్స్, పొటాటో, క్యారెట్. ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేయాలంటే అల్లం కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు ఇందాక ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. అక్కడ మళ్ళీ యాడ్ చేస్తారా? లైట్గా వీటికి సరిపడా యాడ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా బాయిల్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇందులో ఆయిల్ ఏమైనా వేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే అది ఉడికేసింది కదా, 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాం. పాపం కాలిపోతుందండి. కాలనివ్వనా? సరే, ఎందుకు దాన్ని ఎందుకు కాల్చడం, వేసేద్దాం. ఆయిల్ వేసేద్దాం. 7 minutes 30 seconds. స్క్రిప్ట్ అంతా 7 minutes 30 seconds అనగానే పోపు చూడు గబుక్కున వేసేస్తారు. ఎండు మిరపకాయలు ఆల్సో. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. సో ఇది అయిపోయింది కదండి. 8:38. సో దీనిలోకి పోపు పెట్టండి. 9 minutes. 9:15 అయింది. 9:59 దాకా మనకు టైం ఉంది. 9:30 రెడీ. తీసుకో కొత్తిమీర. ఓకే, ఫినిష్. ఓకేనండి, మరి వేడివేడిగా కొర్ర గోంగూర బాత్ రెడీ అయిపోయింది. టైం ఏమో 9 minutes 33 seconds అయింది. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కొర్ర గోంగూర బాత్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం.
కొర్ర గోంగూర బాత్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి చిన్న ఉల్లిపాయ ముక్కలు, గోంగూర వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ప్యూరీ, గరం మసాలా, సాంబార్ పొడి, ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి కలిపి ఉంచాలి. మరో పాన్ లో వెజిటబుల్ స్టాక్, ఉడికించిన కొర్రలు, ఉడికించిన కందిపప్పు, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. దీన్ని కూర మిశ్రమంలో వేసి కలపాలి. ఒక పోపు గరిటెలో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసి ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, కొర్ర గోంగూర బాత్ రెడీ. సుకన్య గారు, ఇదిగోండి మీ కొర్ర గోంగూర బాత్. అమ్మవారికి నైవేద్యం పెడతారా? పెడతారండి. పెట్టండి. తమిళనాడులోన మురుగన్ కూడా పెడతారు. మురుగన్ కి కూడా పెడతారా? సరే, మన అమ్మవారికి పెట్టేసండి అయితే. వెజ్ బిర్యానీ లాగా ఉంది. అవునా? బట్ ఫస్ట్ టైం నేను ఈ కొర్రలు వింటాం కానీ చూడడం కానీ. వెరీ గుడ్. బాగుంది మొత్తానికి. అరే ఎంత టెన్షన్ పడ్డా, అక్కడ రిజల్ట్ మాత్రం మంచిగా వచ్చింది. పాజిటివ్ గా. చివరి దాకా టెన్షన్ లేదు, చివరిలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఉంటది టెన్షన్, అసలు టెన్షన్. అది ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు, వంట అయిపోయింది కదా. హ్యాపీగా అక్కడ వెళ్ళి టెన్షన్ పడుతూ కూర్చోండి. మిగతా వాళ్ళు ఎలా చేస్తారు? వద్దులే, టెన్షన్ పడకండి, ఇప్పుడు నా పని అయిపోయింది కాబట్టి రిలాక్స్. రిలాక్స్ అవునా? అయిపోండి, హ్యాపీగా కూర్చోండి. ఓకే. రెండో వంట బాగుందబ్బా. ఎందుకు చెప్పాను కదా, మెగా ఫైనల్స్ అన్న ఫీల్ కలిగింది నాకు. ఓ నీకు హడావిడి హడావిడి yes, అలా హడావిడిగా 10 నిమిషాల టైంలో చేయాలి. ఇంత పెద్ద వంట 10 నిమిషాలు ఎలా చేస్తారు ఆవిడ? సూపర్ అండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? చేద్దామా? ఎస్. ఓకే అండి, మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న థర్డ్ పార్టిసిపెంట్ కవిత గారు. Please welcome. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ కూడానండి. యూ. మేడం మీకు సార్ మీకు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఓకే, సో చక్కగా వచ్చారు కవిత గారు. ఇప్పుడు ఏదో మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వస్తున్నారు. ఈసారి ఏం చేస్తున్నారు? ఉసిరి సజ్జ పులిహోర. ఉసిరి సజ్జ పులిహోర. ఒక్కొక్కరు కొత్త కొత్త వెరైటీ వంటకాలతో వచ్చారు. పండుగ అనేటప్పటికి చక్కగా పులిహోరలు, మెగా ఫైనల్స్, హల్వాలు. అమ్మవారికి ఇంకా అవే కదా మనం అవే. పెట్టగలుగుతాం. అందుకే అంటున్నా, పండుగ అనేటప్పటికి స్పెషల్స్ చూడు ఎలా వచ్చేస్తాయి. మనకి కూడా చక్కగా పండుగ అని చెప్పేసి. ఓకే, మరి ఉసిరి సొజ్జ పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉసిరి సొజ్జ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఉసిరి తురుము 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీడిపప్పు 20 గ్రాములు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3. ఉసిరి సొజ్జ పులిహోరకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి ఆ, గీత, ఆ, దీనికంటే ముందు నేను ఒక చిన్న పని ఉంది నాకు. చెప్పు చెప్పనా? చెప్పు. తిట్టారు కదా, ఎందుకు తిడతాను? మీరేం ఫీల్ అవ్వరు కదా? అస్సలు ఏం లేదు, ఒక్కసారి మన గెస్ట్ దగ్గరికి వెళ్ళి చూద్దామని. వెళ్ళరా ఆ? వెళ్ళరా. నిజమా? నిజం. మీకు టెన్షన్ లేదు? అస్సలు అంటే లేదు. మొదలు పెట్టి నాకైతే టెన్షన్. ఇప్పుడు మొదలు పెట్టలేదు కదా. అంటే నేను వారి మాట విని నేను కూల్ అవుతాను కదా. అవునా? అయితే ఓకే, సూపర్. హాయ్ శిరీష. హాయ్ శివాని గారు. బాగున్నారా? చాలా బాగున్నారు. పుత్తడి బొమ్మ. చాలా వరకు మేము మిమ్మల్ని పోషక క్యారెక్టర్లో చూసాం, అలా ఏడుస్తూ ఎప్పుడు ఇలా అమాయకంగా ఉండేటట్టు. బయట కూడా మీరు అలానే ఉన్నారు. దానికి తోడు పుత్తడి బొమ్మలో ఒక కొత్త క్యారెక్టర్, నందిని క్యారెక్టర్, అది చాలా సాఫ్ట్ అని మేము అలా అరే సాఫ్ట్ క్యారెక్టర్లో మళ్ళీ వస్తుంది శిరీష అని చెప్పేసి చూస్తే అలా అని నెగటివ్ రోల్లో మీరు ఎంటర్ అయ్యారు. మీకు ఎలా? చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట నెగిటివ్ క్యారెక్టర్ చేయడం. దాంట్లో కొంచెం నిన్ను కూడా చూసి ఇంప్రెస్ అయ్యాను. నేను కూడా చేయాలి. చంద్రముఖిలో చూసాను మిమ్మల్ని యాక్చువల్లీ. సో దాన్ని కూడా చూసి కొంచెం చేయాలి అన్న ఫీలింగ్. సో వాళ్ళకి పుత్తడి బొమ్మలో అడిగారు. సో కమ్ టు అండ్. సో మీకు చేయాలన్న కోరిక తీరింది పుత్తడి బొమ్మతో. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చేస్తున్నందుకు? చేస్తున్నందుక కాకపోతే బయట జనం తిట్టుకుంటున్నారు. పాజిటివ్గా ఉంటుంది. అయ్యో పాపం శిరీష ఎలా ఉంది అని వాళ్ళు ఇప్పుడు వెళ్తే ఏంటి చీ నందిని ఆ అమ్మాయిని ఎందుకు అంత ఏడిపించుకుంటుంది. అవే బ్లెస్సింగ్స్ తెలుసా, వాళ్ళు మిమ్మల్ని ఎన్ని తిడితే నువ్వు అంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్కి అండ్ నెగటివ్ క్యారెక్టర్కి నీకు వేరియేషన్ ఏమన్నా తెలుస్తుందా? వేరియేషన్ అయితే చాలా ఉంటుంది. అంటే నీకు బాగా ఏదనిపించింది? సో 2 ఎక్స్పీరియన్స్ అయిపోయాయి.
నాకైతే పాజిటివ్ క్యారెక్టర్ కంఫర్ట్ ఉంది, బట్ నెగిటివ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదెందుకు కంఫర్ట్ గా ఉంది, ఇదెందుకు అలా ఉంది? తిడుతున్నది అంటే బయట ఎవరు తిట్టరు, చేస్తున్నప్పుడు కూడా ఏ ఫీలింగ్ లేదు. నెగిటివ్ అంటే సడన్ గా మనది కానీ క్యారెక్టరైజేషన్ చేంజ్ అయిపోయి చేయాలి కదా. పాజిటివ్ అంటే నేను బయట ఎలా ఉంటానో అక్కడ ఎలా ఉంటున్నాను. నెగిటివ్ అంటే యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయిపోయి అలా చేయాల్సి వస్తుంది అనమాట. సో సరదాగా మాకు పుత్తడి బొమ్మలోని ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఆ జానకిని మహేష్కి దక్కకుండా చేస్తాను. మ్యాక్సిమం ఇదే ఉంటుంది నాకు డైలాగ్ దాంట్లో. నువ్వు నీ క్యారెక్టర్లోంచి వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేదు, నీ ఒరిజినల్ క్యారెక్టరే కనిపించింది తెలుసా. ఓ మై గాడ్, సీరియస్లీ అలానే చేసావు. సేమ్ నీ బాగా ఇన్వాల్వ్ అయిపోయి మరీ చేసావు. అక్కడ ఎలా చాలు నీ పర్ఫార్మెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శిరీష. పాపం అక్కడ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకొంతసేపు అయిన తర్వాత నీ దగ్గరికి ఆల్రెడీ వస్తారు. టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఆవిడకి. అవును, అనవసరం నెగటివ్ డైలాగ్ చెప్పించా. అదే. చెప్పండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ కవిత గారు, థ్యాంక్ యూ అండి. బాగా చేయాలి. యా సూపర్గా చేస్తాను. సూపర్ గా చేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి. శ్రీవాణి, ఇప్పుడు నువ్వు ఒకటి అడిగావు కదా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఏంటి? నువ్వే అనకూడదు. నేనేమన్నా చెప్పు. నువ్వు కష్టపడి డైలాగ్ వినొచ్చావు కదా, బోల్డెన్ కబుర్లు చెప్పి. బ్రేక్ తీసుకుందామా? ఎందుకంటే ఆవిడ భయంకరంగా డైలాగ్ చెప్పింది, మళ్ళీ ఇవి భయపడిపోయారు కదా, కొంచెం రిలాక్స్ అవుతారు. అవును, మోహన్ చెమటలు కూడా బాగా ఎక్కువ పట్టేసాయి. తీసుకుందామా? ఎస్. ఎంటీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీ మెగా ఫైనల్స్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఆ జానకిని మహేష్కి దక్కకుండా చేస్తాను. సో ఈ రోజు మీరు ఏం టెన్షన్ పడ్డా ఏం ఉపయోగం లేదు, రేపు పడండి కావాల్సి ఆ టెన్షన్ ఏదో. అసలే పడమండి. రేపు అసలే పడరా?